శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానులు మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవతం అనే ప్రసాదాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగులోకి రాశారు. ఆ పురాణం చదువుతున్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. జనమేజయుడి దగ్గరికి వచ్చిన వ్యాస మహర్షి జనమేజయునికి దేవి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. ఆ గాథలను సూత మహర్షి తెలియజేస్తున్నారు. వ్యాస మహర్షి ఇలా చెప్పారు: ఓ జనమేజయ, శ్రీమన్నారాయణుడు ఏ మన్వంతరంలో, ఏ యుగంలో, ఏ అవతారాన్ని ధరించాడో, ఏ ఘనకార్యం సాధించాడో సంక్షేపంగా చెబుతాను, విను, శ్రద్ధగా విను. ఈ అవతార గాథలు పాప వినాశకాలు, సర్వ శుభావహాలు. చాక్షుష మన్వంతరంలో శ్రీమన్నారాయణుడు ధర్ముడిగా అవతరించాడు. నరనారాయణులు ధర్ముడి కుమారులు. వారి వృత్తాంతం ఇంతకు ముందే చెప్పాను కదా. రెండవదైన వైవస్వత మన్వంతరంలో అత్రిపుత్రుడై దత్తాత్రేయుడిగా అవతరించాడు శ్రీ మహావిష్ణువు. పతివ్రతామ తల్లి అనసూయ దేవి అత్రి మహర్షికి ధర్మపత్ని. ఆవిడ ప్రార్థన మేరకు త్రిమూర్తులు పుత్రులయ్యారు ఆవిడికి. బ్రహ్మదేవుడు చంద్రుడిగా వారికి జన్మించాడు. విష్ణుమూర్తి దత్తాత్రేయుడై ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు దూర్వాసుడై ప్రభవించాడు. నాలుగవ మన్వంతరంలో శ్రీహరి నరసింహ రూపుడై అవతరించాడు. ఆ రూపం చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. హిరణ్యకశిపుడిని సంహరించాడు నరసింహస్వామి. మధుసూదనుడు ఏ అవతారం ఎత్తినా దేవకార్య సిద్ధి కోసమే కదా. ఉత్తమోత్తమైన త్రేతాయుగంలో కశ్యప ప్రజాపతికి వామన రూపంలో అవతరించాడు. చిరువంచనతో రాజ్యం అపహరించి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు. 19వ త్రేతాయుగంలో జమదగ్ని సుతుడై పరశురాముడిగా అవతరించాడు. క్షత్రియ సంహారం గావించాడు. సమస్త భూమిని స్వాధీనపరుచుకొని కశ్యపుడికి సమర్పించాడు. ఇదే యుగంలో రఘువంశాన దశరథాత్మజుడై శ్రీరాముడిగా అవతరించాడు. 28వ ద్వాపరయుగంలో నరనారాయణులు అర్జున శ్రీకృష్ణులుగా ఆవిర్భవించారు. భూభారం తగ్గించడం కోసం కృష్ణార్జునులు అవతరించారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీషణ యుద్ధం చేశారు. ఇలా ప్రతి యుగంలోనూ శ్రీహరి ప్రకృతికి అనురూపంగా అవతారాలు ధరిస్తూనే ఉన్నాడు. ఈ అఖిల జగత్తు ప్రకృతికి వశం కదా. ప్రకృతి కోరినట్లల్లా జగత్తు పరిణితి చెందుతూ ఉంటుంది. పురుష ప్రీతి కోసం ఆ ప్రకృతి ఈ అఖిల జగత్తును నిర్మిస్తుంది. ఆ పరమ పురుషుడు దుర్జ్ఞేయుడు, నిరాలంబుడు, నిరాకారుడు, నిస్పృహుడు, పరాత్పరుడు, సర్వాది, సర్వగుడు, అవ్యయుడు, పరముడు. ఉపాధి సమాశ్రయణంతో అంటే శరీరం తీసుకొని 3 మూర్తులుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ప్రకాశిస్తున్నాడు. ఆ పరాప్రకృతి కూడా ఉత్పత్తి కాలయోగంతో 3 రూపాలుగా భాషిస్తోంది. జగత్తును సృష్టిస్తోంది, పాలిస్తోంది, కల్పాంతంలో ఉపసంహరిస్తోంది. ఆ త్రిమూర్తులు ఈ త్రిమూర్తులతో కలిసి ఈ 3 పనులను నిర్వహిస్తున్నారు అని వ్యాస మహర్షి జనమేజయుడికి చెప్పాడు. తయా యుక్తో సృజద్బ్రహ్మ విష్ణు పాతితయాన్విత
రుద్ర సంహరతేవ కామం తయా సంగళిత శివ. జన్మజయ, ఇది మూలతత్వం, ఇది విధి తంత్రం. ఈ తంత్రంలో నియంత్రితులై ప్రాణులు ఈ సంసారంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు అని చెప్పి జనమేజయుడుకి వ్యాస మహర్షి నరనారాయణుల గాథని కొనసాగించాడు. జనమేజయుడు అడిగాడు, వ్యాస మహర్షి, బదరికాశ్రమంలో నరనారాయణులకు రంభాది మొదలైన అప్సరసలతో సంభాషణ జరుగుతుండగా మనం వేరే కథలోకి వెళ్ళిపోయాం. అసలు ఆ అప్సరసలు నారాయణుడి దివ్య శక్తికి సమ్మోహితులై అతన్ని వరించారు కదా. వివాహమాడి తమతో ఉండమని అతను సృష్టించిన ఊర్వశిని 15,000 మంది దివ్య కాంతలను ఇంద్రలోకానికి తమకు బదులుగా పంపించమని అభ్యర్థించారు కదా. దీనికి నారాయణుడు ఆలోచనలో పడ్డాడు అని చెప్పావు. ఆలోచించి ఆ శ్రీమన్నారాయణుడు వారికి ఏం సమాధానం చెప్పాడు, ఎలా సమాధానపరిచాడు, ఆ కథా విశేషం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి ఆ తర్వాత కథను కూడా నాకు వినిపించాల్సింది అని జనమేజయుడు వ్యాస మహర్షికి గుర్తు చేసి మరీ అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి అందుకున్నారు. నారాయణుడికి వారిని శపిద్దాం అనుకున్నాడు, కానీ నరుడు వారించాడు, కోపం చల్లార్చాడు. శాంతచిత్తుడై ఆ మహాతపస్వి నారాయణుడు చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలికాడు. సుందరంగులారా, మేమిద్దరం ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నాం. ఈ జన్మలో గృహస్థాశ్రమం స్వీకరించకూడదు అని సంకల్పించుకున్నాం. అందుచేత మీ కోరికను మన్నించలేను. నన్ను కరుణించి మీ లోకానికి మీరు వెళ్ళిపోండి. ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇతరులకు వ్రతభంగం కలిగించరు కదా, నియమాలను గౌరవిస్తారు కదా. తస్మాత్ గచ్చంతు త్రిదివం కృపాం కృత్వా మమోపరి ధర్మ జ్ఞాన ప్రకుర్వంతి వ్రతభంగం పరస్యవై. అది కాక రసస్థితికి చేరుకుని అనుభవంలోకి రావాలంటే ఆ స్థాయి భావంగా ఉండాలి. నాకు ఇప్పుడు అది లేదు, అందుకని నేను మీతో సంబంధం పెట్టుకోలేను, ఆనందం అనుభవించలేను. కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదు కదా, స్థాయి భావం లేకుండా రసోత్పత్తి జరగదు. ఇది కవులు శాస్త్రవేత్తలు చెప్పిన మాట. ఇంతటి సౌందర్యవతులకు మీకు అందరికీ నేను ఇంత సహజంగా ప్రీతిపాత్రుని అయ్యాను కదా. అంటే నేను నిజంగా ఎంతటి అదృష్టవంతుడిని. నా రూపము నా జన్మ ధన్యమయ్యాయి. కాకపోతే ఈ జన్మలో మీ కోరికను నేను ఆమోదించలేకపోతున్నాను. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. నా వ్రత నియమాలను గౌరవించండి, కాపాడండి. మరొక జన్మలో తప్పకుండా మీకు భర్తనవుతాను అన్నాడు నారాయణుడు. విశాల నయనలారా అప్సరసలతో చెప్తున్నాడు. 28వ ద్వాపరంలో నేను దేవ కార్యార్థమై భూలోకంలో జన్మిస్తాను. అప్పుడు మీరంతా వేరే వేరే రాజకన్యలుగా జన్మించండి. నాకు మీరందరూ భార్యలు అవుదురు గాని అందాక మీరు మీ దేవలోకంలో వేచి ఉండండి అన్నాడు నారాయణుడు. ఇలా చెప్పి నారాయణుడు వాళ్ళందరినీ సమాధానపరిచాడు. వాళ్ళు ఇంకా కాదనలేక తమ జ్వర తీవ్రతను ఉపశమింపజేసుకుని ఇంద్రలోకానికి తరలిళ్ళారు. జరిగిందంతా కూడా పూసగుచ్చినట్టు దేవేంద్రుడికి తెలియజేశారు. దేవేంద్రుడు కూడా నారాయణుడి మనోధైర్యాన్ని తపశ్శక్తిని మెచ్చుకున్నాడు. తనకు బహూకరించిన ఊర్వశిని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏమిటి సౌందర్యం అనుకున్నాడు. అతను సృష్టించి పంపించిన 15,000 మంది వరాంగన్లు కూడా అలాగే ఉన్నారు. అప్సరసలను మించిన సౌందర్యం. ఇంద్రుడు మురిసిపోయాడు. నరనారాయణుల పట్ల ప్రసన్నుడయ్యాడు. జనమేజయ, వ్యాస మహర్షి చెప్తున్నారు. ఆ తర్వాత నరనారాయణుల తపస్సులకు ఇంద్రుడి వల్లే కాదు, ఎవరి వల్ల ఏ విఘ్నమో ఏర్పడలేదు. నిశ్చింతక నిర్విఘ్నంగా తపస్సు చేసుకున్నారు. అనంతర కాలంలో ఈ ఇద్దరే అలనాటి భృగు శాపం కారణంగా కృష్ణార్జునులే అవతరించారు, భూభారాన్ని తొలగించారు అని చెప్పాడు వ్యాస మహర్షి. అప్పుడు జనమేజయుడు అడుగుతున్నాడు, మహానుభావ వ్యాస మహర్షి, నువ్వు కృష్ణుడివి అంటే నల్లనివాడు. నారాయణుడు కృష్ణుడే అవతరించాడు. ఈ అవతార కథను
పరిపూర్ణంగా నీ ముఖత తెలుసుకోవాలనుంది. వ్యాస భగవానుడికి కూడా కృష్ణద్వైపాయనుడు అని పేరు. ఆయన కృష్ణుడే, నారాయణుడు కృష్ణుడే. అందుకని నీ ముఖత నేను తెలుసుకోవాలనుంది. ఇందులో నాకు చాలా సందేహాలు ఉన్నాయి. ఆదిశేషుడు, ఆది నారాయణుడు బలరామకృష్ణులే జన్మించారు కదా. మరి వీళ్ళ తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు. అన్ని బాధలు ఎందుకు అనుభవించారు? ఎందుకని? కాళ్లకు చేతులకు ఇనప సంకెళ్లతో కంసుడి కారాగృహంలో అన్ని సంవత్సరాల పాటు బందీలై దుఃఖ సముద్రానికి అవతల ఒడ్డు చూసేశారు. ఇలా ఎందుకు జరిగింది? కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో పెరగడం ఏంటి? కంసుడిని ఎలా సంహరించాడు? ద్వారకా వృత్తాంతం ఏంటి? తరతరాలుగా తాత తండ్రులకు నివాసమై సంపత్ సమృద్ధమైన సొంత నగరాన్ని వదిలిపెట్టి శ్రీకృష్ణుడు మరో చోటికి పారిపోవడం ఏంటి? శ్రీ మహావిష్ణువు అవతరించిన వంశాన్ని ఒక బ్రాహ్మణుడు శపించడం ఏంటి? కృష్ణార్జునులు వీరులను ఎంతమందినో సంహరించి భూభారం తొలగించారు కదా. శ్రీకృష్ణుడి భార్యలను దొంగలు దోచుకుంటే అర్జెంట్ ఏమీ చేయలేకపోయాడు ఎందుకని? అంతటి పతివ్రతలకు అలాంటి కష్టం రావచ్చునా? వచ్చింది. ఎందుకు వచ్చింది మరి? అది సరే, ఇంతటి వాసుదేవుడు పుత్ర శోకం చవి చూశాడు. కడపటికి అపమృత్యువు కబళించింది. ఏమిటి అన్యాయం? శ్రీమన్నారాయణుడికి కూడా జీవితం ఇంతేనా, దుఃఖాలేనా అని అడిగాడు జన్మేజయుడు. ద్రౌపది ఇంకా జన్మేజయుడు అడుగుతున్నాడు. ద్రౌపది అయోనిజ కదా, యజ్ఞ వేదిక నుంచి పుట్టింది కదా, మహాసాధ్వి కదా, లక్ష్మీదేవి అంశ కదా. ఆవిడ ఎన్ని కష్టాలు పడింది. నిండు కొలువులో అవమానాలు, దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని లాగడం, వలువలు వలవడం, అడవిలో జయద్రథుడి దౌర్జన్యం, కొలువులో కీచకుడి దుర్మార్గం, చివరికి అశ్వత్థామ దురాగతంతో తీరని పుత్రశోకం. అలాగే దేవకీదేవి 6 పుత్రుల్ని కోల్పోయింది. సాక్షాత్తు దైవమయ్యుండి కూడా సమర్థుడయ్యుండి శ్రీకృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు ఎందుకని? ఆ పతివ్రతలకు అన్ని కష్టాలు రావడం ఏంటి? సరేలే, ఇవన్నీ కాసేపు అలా ఉంచుదాం. శ్రీహరి కాపాడలేకపోయాడు అనుకుందాం. కనీసం తనను తనైనా కాపాడుకోలేడా? ఉగ్రసేనుడికి దాసుడై సేవలు చేశాడేంటి? ఇది మరీ విడ్డూరంగా ఉంది. రుక్మిణీదేవిని దొంగలాగా అపహరించుకుపోవడం, జరాసంధుడికి భయపడి పారిపోయే సముద్రంలో ద్వారక నిర్మించుకోవడం, ఇవన్నీ వింతలే, అన్ని సందేహాలే. నువ్వేమో సర్వజ్ఞుడివి. అందుచేత ఓ వ్యాస మహర్షి, నిన్నే అడుగుతున్నాను, సవిస్తరంగా సమాధానాలు చెప్పి నా సందేహాలు తీర్చవలసింది. అన్నిటికంటే మించి అతి రహస్యమైన సందేహం ఇంకోటి ఉంది. ఎంతకీ అది నన్ను విడిచిపెట్టడం లేదు. అలాగని సమాధానం కూడా దొరకడం లేదు. నీ చెవిని వేసేస్తాను, వీలు వెంబడి జవాబు చెబుదోగాను. అది కూడా ద్రౌపది విషయమే. లోకంలో ఎక్కడైనా ఉందో ఒక కులాంగనకు 5 భర్తలా? చాలా జుగుప్సితంగా లేదు? పశుధర్మం కాదు, సదాచారం ఒప్పుతుందా? పాంచాల్య పంచభర్తృత్వం లోకే ఖిన్న జుగుప్సితం పశుధర్మ కథం తైస్తు సమర్థైరపి సంశ్రిత. ఇంకో సంగతి, భీష్ముడు దేవాంశ సంభూతుడు కదా. వంశరక్షణ మిషతో గోళకులను పాలకులుగా నిలబెడతాడా? ఇంతకన్నా ధర్మహాని ఉంటుందా? వంశం అంతరించిపోవడం నయం కదా. ఎలాగోలాగా పుత్రుణ్ణి పుట్టించాలా, వంశాన్ని నిలబెట్టాలా అంటూ మహర్షులు చేసిన ధర్మ నిర్ణయాలను, ధర్మ ప్రచారాన్ని నేను ఇష్టపడట్లేదు అన్నాడు జనమేజయుడు. దిగ్దర్శ నిర్ణయ కామం మునిభి పరిదర్శిత ఏన కేనాప్యుపాయేన పుత్రోత్పాదన లక్షణ. అంటే దానికి వ్యాస మహర్షి చెప్తున్నారు, ఓ జనమేజయ, భూదేవి ఒకసారి మహావిష్ణువు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది. ఆ సంగతి నీకు చెప్తాను విను. జనమేజయ, అతి మహత్తరమైన కృష్ణ చరిత్రను నేను విశదీకరిస్తాను, తెలుసుకో. మీ సందేహాలన్నిటికీ కూడా సమాధానాలు లభిస్తాయి. అది కాక ఇది ఒక అద్భుతమైన అమ్మవారి చరిత్ర కూడా. ఒకానొకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ దీనురాలై
గోరూపం ధరించి దేవలోకానికి వెళ్ళింది. శుక్రుడు ఈ దీన అవస్థను గమనించాడు. ఏంటమ్మా కారణం? నిన్నెవరు హింసించారు? నీకు వచ్చిన భయం ఏంటి? ఎందుకు దుఃఖిస్తున్నావు అని ఆప్యాయంగా పలకరించాడు. దేవేంద్రుడు పలకరించాడు అమ్మాయిని. దుఃఖం ఆపుకోలేక భూదేవి దేవేంద్రుడి దగ్గర బావురు మంది. శచీపతి, దుఃఖం ఎందుకని అడుగుతున్నావా? తెలియకే అడుగుతున్నావా? చూడు, నేనెంత భారాన్ని మోస్తున్నానో. నన్ను ఎవరెవరు ఏలుతున్నారో గమనించు. జరాసంధుడు, శిశుపాలుడు, రుక్మి, కంసుడు, నరకుడు, శాల్వ, కేసి, ధేనుక, వత్సక ప్రభుతులు నాకు ఏలికలు. ముచ్చటగా చెప్పుకుందామంటే ఒక్కటంటే ఒక్కటి కూడా సద్గుణం లేనివాళ్ళు, సర్వధర్మ విహీనులు, సకల దుర్గుణ విరాజితులు. వీళ్ళు పరస్పర విరోధులు, మదోన్మత్తులు, కాలరూపులు, పాపాచారులు. నిరంతరం ఒకరితో ఒకరు కలహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తున్నారు. ఈ పాప భారాన్ని నేను మొయ్యలేను. ఏమి చెయ్యాలో, ఎవరిని శరణ వేయడాలో తెలియక, ఆత్మీయుడవు కదా, నీ దగ్గర మొరపెట్టుకుందాం, ఏదైనా ఉపాయం చెబుతామని ఇలా వచ్చాను అంది భూదేవి. అలనాడు శ్రీ మహావిష్ణువు వరాహావతారం ధరించి నాకు చేసింది ఉపకారమే అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది అది ఉపకారం కాదు, అది అపకారం. ఎందుకంటే చిన్న దుఃఖం నుంచి పెద్ద దుఃఖంలోకి తెచ్చిపడేసినట్లయింది. కశ్యప ఆత్మజుడు దుష్ట హిరణ్యాక్షుడు నన్ను లొంగ చుట్టి మహాసముద్రంలోకి విసిరేస్తే శ్రీహరి వరాహ రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించి తన బంగారు కోర మీద నన్ను తేల్చి తెచ్చి స్థిరంగా నిలబెట్టాడు. అప్పటి నుంచి స్థిర అనే పేరు నాకు దక్కింది కదా. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తే అది అపకారం అనిపిస్తోంది. అలా చేసి ఉండకపోతే పాతాళలోకంలో సుఖంగా ఉండేదాన్ని. ఈ పాపాత్మల చేతుల్లో పడి ఇంత పీడ అనుభవించాల్సిన దుర్దశ ఉండేది కాదు. ఇంద్ర, ఈ దుష్టుల భారాన్ని నేను ఇంక మొయ్యలేను. 28వ కలియుగం రాబోతోంది. ఈ పాపభారం ఇంకా ఇంకా పెరిగిపోతోంది. అప్పుడు ఎలాగూ రసాతలానికి పోక తప్పదు. ఈలోగా ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను గట్టెక్కించు, భారం తొలగించు, నీ కాళ్ళు మొక్కుతాను అని అంది భూదేవి. తస్మాత్వం దేవదేవేశ దుఃఖ రూపార్ణవస్య చ పారదో భవ భారం మే హరపాదో నమామితే. ఇంత దయనీయంగా భూదేవి అభ్యర్థిస్తే ఇంద్రుడు చెలించిపోయాడు. అమ్మా, నేనేం చేయగలను? నీ బాధ తీర్చలేను, ఆర్చలేను. బ్రహ్మదేవుడు ఒక్కడే దీనికి సమర్థుడు. అతన్ని శరణవేడు, నేను తోడొస్తాను. పద, ఇదే నేను నీకు చేయగలిగిన ఉపకారం అన్నాడు. దేవతా పరివారంతో ఇంద్రుడు వెంటరాగా భూమాత సత్యలోకానికి వెళ్ళింది. చతుర్ముఖుడు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేశాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిబ్బరించుకుంటూ కడకొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ భూదేవి బదులు పలికింది. సరస్వతి వల్లభ, కలికాలం రాబోతోంది. నాకు చాలా భయంగా ఉంది. ప్రజలంతా పాపాచారులు అయిపోతారు, పాలకులు దుర్మార్గులు అవుతారు, పరస్పర విరోధులు అవుతారు, రాక్షసులుగా మారిపోతారు, అన్ని దొంగ పనులు చేస్తారు. ఇప్పటికే ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. నాకు భారం పెరిగిపోయింది, మొయ్యలేకపోతున్నాను. ఒక్కొక్కరికి ఎంతెంత సైన్యం. ఈ రాజులను సైన్యాలను సంహరించి నాకు భారం వదిలించు. ఇందుకోసమే నేను నీ దర్శనానికి వచ్చాను అంది భూమాత. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అన్నారు, ఓ భూదేవి, ఇది నా వల్ల అయ్యే పని కాదు. జనార్దనుడే సమర్థుడు. పద, నేను వస్తాను, అతన్ని అభ్యర్థించుదాం అని బ్రహ్మదేవుడు హంసవాహనం మీద బయలుదేరాడు. అందరూ విష్ణు సదనం చేరుకున్నారు. ముందుగా చతుర్ముఖ బ్రహ్మ శ్రీ మహావిష్ణువుని స్తుతించాడు. సహస్రశీర్ష త్వమసి సహస్రాక్ష సహస్రపాత్ త్వం వేద పురుష పూర్వం దేవదేవ సనాతన. మధుసూదన, నువ్వు సహస్రశీర్షుడవు, సహస్రాక్షుడవు, సహస్రపాదుడవు, వేద పురుషుడవు, దేవదేవుడవు, సనాతనుడవు. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నీకు తెలుసు. మాకందరికీ అమరత్వాన్ని ప్రసాదించింది నువ్వే. నువ్వు ఎంతటి మహిమాన్వితుడవో ఎవరు గ్రహించలేరు. జగత్కర్తవు నువ్వే, రక్షకుడవు నువ్వే, భక్షకుడవు నువ్వే, సర్వ జగత్తుకు ప్రభువు నువ్వే.
ఇలాగా బ్రహ్మదేవుడు సూచిస్తే మహావిష్ణువు ప్రసన్నుడయ్యాడు. అందరికీ దర్శనం అనుగ్రహించాడు, స్వాగతం పలికాడు. ఏ పని మీద వచ్చారు అని ప్రశ్నించాడు. భూదేవి పక్షాన బ్రహ్మదేవుడు పలికాడు, దయానిధి, కలియుగం రాబోతోంది కనుక ఈ ద్వాపరాంతంలో నువ్వు భూలోకాన అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించు, భూదేవి ఆవేదనను తీర్చు అని బ్రహ్మదేవుడు అభ్యర్థించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు సమాధానం చెప్పాడు అని జనమేజయుడికి వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క కృష్ణ కథను తెలియచేయడం ప్రారంభించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.